ఛానల్ అని పేరు పెట్టకుండా కేసీఆర్ గారు మనకి వీటికి మూలాలు చూస్తే అంటే ఇలాంటి కథనాలు రావడానికి ఏమిటంటారు? అది అంటే అది కొట్టుకుపోవడం ఆ ఫ్లోలో ఏ కథనాలు అంటే వీటికి అంటే వాస్తవికత అనే ఒక ఆధారం లేకుండా కేవలం అంచనాలు ఊహాగానాల మీద. అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయా టీవీల్లో యాజమాన్యాలు ప్రొఫెషనల్ అప్రోచ్ లేకపోవడం, పర్సనల్ అప్రోచ్ ఉండటం కూడా కొంత కారణం అని చెప్పాల్సింది. వాళ్ళ పర్సనల్గా ఉండే ఇంట్రెస్ట్లు అనండి, ఏజెండా అనండి కొంత పనిచేస్తుంది. అయితే వాళ్ళకి అట్ ది సేమ్ టైం మొత్తం టీవీని పాడు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉండరు. అయితే వాళ్ళు నమ్మి ఉండొచ్చు, పలానా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి పర్వాలేదు ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు అని అనుకుని ఉండొచ్చు. బట్ అట్లా అని చెప్పి టీవీ ఒకవేళ వీళ్ళు కాదు వాళ్ళకి వస్తున్నారంటే వాళ్ళకే బ్రహ్మాండం పైపోయిందో అంటారు. కాబట్టి దాన్ని నేను అంటే ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకుని చేశారని అయితే నేను అనుకోను. అంత విధానపరంగా ఆలోచిస్తే అసలు సమస్యలే రావు కదా. పద్ధతిగా ఉండాలి అనే వ్యవహారం వేరు. సరే ఆ సందర్భాన్ని బట్టి విషయాన్ని బట్టి కొట్టుకుపోవటం, గాలిలో కొట్టుకుపోవటం అంటే కొంచెం వ్యక్తిగత అభిప్రాయం మీరు అన్నట్టు అది కూడా కావాలనే ఉండదు, ఇంటెన్షన్ మనం చెప్పేది అంటే ఒక్కోసారి వ్యక్తిగతంగా కూడా ఏదైనా తేడా వచ్చినప్పుడు కొన్నిసార్లు నన్ను ఇట్లా అన్నాడు పలానప్పుడు లేదా పలానప్పుడు నాకు ఇది జరగలేదు ఇట్లా కొన్ని ప్రభావితం చేస్తుంటే అంత కదా. బయట జరుగుతున్న ప్రచారం సార్ అంటే ఉన్నమాట మీకు చెప్తున్నాను దట్ మీరు మీ షో బాగా పుంజుకున్నాక రాజకీయ ఒత్తిళ్లు రావడం వల్ల మీరు గతంలో పనిచేసిన ఛానల్ వాళ్ళు మిమ్మల్ని తీసి పక్కన పెట్టారు, తెర మీద కనిపించకుండా చూశారు. అది వాళ్ళు కూడా మీ పట్ల వాళ్ళకేమీ దురభిప్రాయం కాదు, కానీ వాళ్ళకు వచ్చిన ఒత్తిడికి వాళ్ళు లోనవ్వాల్సి వచ్చిందని చెప్పి ఎంత వాస్తవం? వాస్తవం నేనే రాశాను కదా, స్టేట్మెంట్ ఇచ్చాను కదా. నేను చాలామంది అభిమానులు నేను సడన్గా తెర మించి కనపడటం మానేసిన తర్వాత ఒక నెల రోజుల పాటు నేను అసలు ఎవ్వరికి నాకు అనేక మంది ఏమిటి రావట్లేదు కొన్ని వేల మంది మెసేజ్లు ఇవ్వటం, ఫోన్లు చేయటం ఇట్లాంటి, లేదా మన ఈమెయిల్స్ ద్వారానో ఇట్లా ఎక్కడ కనపడితే అక్కడ ఆడటం ఇట్లా జరుగుతూ ఉన్నా కూడా నేను రియాక్ట్ కాల. నాకు విషయం తెలిసినా మనం తొందరపడకూడదులే, ఏదో ఒకటి సెటిల్ అవుద్దేమోలే అని నేను అనుకున్నా. ఖచ్చితంగా రాజకీయ కారణమే. ప్రధానంగా ఏపీలో మరి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు గారు కానివ్వండి, ఆయన కుమారుడు లోకేష్ గారికి కానీ కాస్త కోపం మీద ఉందట నా మీద. మరి ఏ కారణమో నేను బహుశా వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అట్లాంటి ఏమంటారు ఫీడ్బ్యాక్ వాళ్ళకి అట్లా వెళ్ళిందో ఏమో. కొంత ఫీడ్బ్యాక్లు కూడా ఉంటాయి కదా. వాళ్ళకి సరిగా సమాచారం ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, అంత నా మీద నెగిటివ్గా ఇచ్చారనుకోండి, వాళ్ళకి నా నెగిటివ్ అభిప్రాయం అదే నిజమని వాళ్ళు నమ్మొచ్చు. బట్ మీ ఇంటెన్షన్ మాత్రం మీరు ఎప్పుడు వృత్తికి ధర్మం చేశారు. నేను ఎప్పుడు పనిగట్టుకుని ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో అంటే నాకు అర్థమైంది ఏంటంటే జర్నలిజంలో ఇండిపెండెంట్గా ఉండటం అనేది ఒకప్పుడు చాలా గొప్ప విషయం అనుకునేవాళ్ళం, హీరోలా చూసేవారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటే దాన్నే రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ విమర్శించే పరిస్థితి రావడం అనేది ఒక ట్రెండ్. ఏమంటే కాబట్టి రామోజీరావు దగ్గర నుంచి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎప్పుడు మాకు వాస్తవాలే రాయండి, అబద్ధాలు రాయొద్దని చెప్పేవాడు. ఏదైనా విషయం ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకోమనేవాడు, రెండో వర్షన్ తీసుకోమని సలహాలు ఇచ్చేవారు. సో ఆ పరిస్థితిలో ఎంత ఓ సందర్భంలో అయితే నీకు దమ్ముంటే నా మీద కూడా రాయవా అనేటువంటి ఇదిగా మాట్లాడుతుండేవారు. సో ఆ స్ఫూర్తితోటి మేమంతా కూడా బాగా ఒక రకంగా మాకు అపోజిషన్ మైండ్ అలవాటైపోయిందో ఏం పాడు. అట్లా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే తప్పులు చేస్తే రాసేయటం, తప్పులు చేస్తే మాట్లాడటం. అంటే జర్నలిస్ట్ లో కొంత స్వతహాగా మీరు అన్నట్టు కరెక్టే, ప్రతిపక్షం బ్రెయినే ఉంటుంది, అది లేకపోతే మనకు రాయడానికి ఏముంటుంది, మంచి విషయాలు రాయడం అలవాటు ఉంటుంది, కొంత ఉండాలి కూడా. బికాస్ ప్రజల పక్షాన్ని ఉన్నప్పుడు రోడ్ పాటలే ఖచ్చితంగా. అయితే అది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు భజన చేస్తేనే పదవులు, భజన చేస్తేనే హోదాలు, లేదా భజన చేస్తేనే సన్మానాలు, భజన చేస్తేనే అవార్డులు రివార్డులు అనేటువంటి దశకి వెళ్ళిపోయిందేమో నాకు అనిపిస్తూ ఉంది. మొత్తం రాజకీయంగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈనాడు పత్రిక ఆ రోజుల్లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినప్పుడు మాకు ఓపెన్గా చెప్పారు ఇది చారిత్రక అవసరమయ్యా అన్నారు. సో తర్వాత మా బట్టి వాళ్ళం ఎంత చారిత్రక అవసరమైన ఒక పత్రిక మరి మేము కుర్రాళ్ళం కాబట్టి మేము కూడా ఉత్సాహంగానే ఆ రోజుల్లో కరెక్ట్ అని మేము చరిత్రలో మనం కూడా హుషారుగా చేసాం. హుషారుగా మా వంతు నాది ఎంత పాత్ర అనేది వేరే విషయం, చిన్న పాత్ర కావచ్చు, అసలు లేకపోవచ్చు, మేము కూడా ఒక ప్రేక్షకుడిని కావచ్చు. కానీ ఆ తర్వాత రోజుల్లో జర్నలిజం విలువలు వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు అది కరెక్టా అంటే ఏం చెప్తాం, కరెక్ట్ కాదు.
కానీ అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఏదో ఒక లైన్ తీసుకున్న వాళ్ళకే సేఫ్టీ ఉంది. ఇండిపెండెంట్గా ఉంటే శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, స్వప్న లాంటి వాళ్ళు, ఇంకెవరు వాళ్ళంతా ఇబ్బంది పడతారనేది ఉన్నమాట సార్. మీరు అన్నది ఈ మాట వాడక ఫుట్బాల్ అయిపోతాం అంతే. అంటే అక్షరాలు చెప్తున్నాను వాస్తవం. ఇండిపెండెంట్ గా ఉంటే అది పరిస్థితి. పైగా ఇందులో ఒక లైన్ తీసుకోవడంలో కొంత నిజాయితీ కూడా ఉంది సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. బికాజ్ లైన్ తీసుకొని వాళ్ళందరూ సో కాల్డ్ న్యూట్రల్ పీపుల్ అందరూ, నేను పేర్లు పెట్టట్లేదు, వాళ్ళు ఎక్కడ అధికారం ఉండి హవా ఎటు వీస్తే అటు కొంత మొగ్గు చూపడం, మళ్ళీ మారిపోవడం రాత్రికి రాత్రి. దీనివల్ల ఎంత ఒత్తిడి సార్, అసలు పనిచేసే వాళ్ళకి ఒత్తిడి, ప్రజలకి ఒత్తిడి, ఏది వాస్తవం ఏది భ్రమ. అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆలింది గేమ్ అనుకోవటం, మన పని మనం చేసుకుంటాం. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే వీటన్నిటిని మించి మనం గిల్టీ కాన్షియస్ తోటి ఉండకూడదని నేను నమ్ముతాను. మనం తప్పు చేస్తున్నాం అపరాధ భావంతో లేకుండా మనం ఏం చేసినా తప్పు లేదు. మనం ఎవరి మీద ద్వేషంతోటో పగతోటో వార్తలు రాయటం, వార్తలు ఇవ్వటం, లేదా కామెంట్ చేయకూడదు. ఒకవేళ ఇప్పుడన్నా ఒకసారి ఆఫ్టర్ ఆల్ వేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, ఎప్పుడైనా పొరపాటు జరిగితే అది మనం చేసి ఉండొచ్చేమో, చేస్తే అది తప్పే అవుతుంది. నేను చేసిన తప్పే, ఇంకోళ్ళు చేసిన తప్పే. అయితే ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఎన్టీవీలో జరిగిన దానికి కారణం నేను రాసింది వాస్తవమే. అది రాజకీయంగా ఇన్సిడెంట్ ఒకటి, తర్వాత జరిగిన మరికొన్ని డిస్కషన్స్ లో మీరు నేరుగా ప్రశ్నించడం, కొన్ని పాలసీ మ్యాటర్స్ కానీ అవి నిజానికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మన రాజధాని ఏరియా ఉంది. రాజధాని ఏరియాలో అన్ని వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది అవసరమా కాదనే చర్చ ఉంది. నేను కూడా 2,000 ఎకరాలు తీసుకోకుండా 5,000 ఎకరాలు తీసుకుని మొత్తం అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకుంటే ఈ పాటికి రెడీ అవడానికి దగ్గరికి వెళ్ళి ఉండేది. చంద్రబాబు గారికి కూడా మంచి పేరు వచ్చేదని నేను అనేక సందర్భాల్లో టీవీలో చెప్పాను. అయితే అట్ ది సేమ్ టైం ఆ తర్వాత ప్యాకేజీ మీద చాలా తర్జన భర్జన జరిగిన తర్వాత వచ్చిన ప్యాకేజీ వరకు బాగుందని కూడా నేను కూడా చెప్పాను. సో ఇంకా ప్యాకేజీ వరకు బాగానే ఉంది, రైతులకు మరీ నష్టం జరగట్లేదు అనేటువంటి అభిప్రాయం. అయితే అంతకుముందు జరిగిన దాన్ని మాత్రం కన్సిడరేషన్లో తీసుకుంటున్నారు, దీంట్లో తీసుకోవట్లేదు. ఉదాహరణకి ఇంకోటి, మన వనజాక్షి గారి మీద దాడి అప్పుడు చర్చ నడిపాను, అది తప్పు అని చెప్పాం. కానీ ఇసుకని ఫ్రీ చేసినప్పుడు మంచి పని చేశారని చెప్పాం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మంచి చేసిన దాన్నేమో వాళ్ళకి ఫీడ్బ్యాక్ వెళ్ళదు, వాళ్ళకి చూసే టైం ఉండదు కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి, లేదా ఇంకా తెలుగుదేశం ప్రముఖులకి. వీళ్ళంతా కొంతమందిని పెట్టుకుని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు బహుశా నేను అనుకోవటం మంచిగా ఏదైనా మాట్లాడితే పట్టించుకోరు, క్రిటికల్ కామెంట్ చేసి మాత్రం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళకు నా మీద కోపం వచ్చేలాగా కావాలని తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. కొంత వాళ్ళు ఆలోచించాలి, అంటే నిజంగా వాళ్ళకి నేరుగా ఉన్న ప్రశ్నలు ఉంటే వాళ్ళు. తర్వాత ఒక సందర్భంలో అయితే ఒకటి జరిగింది, ముఖ్యమంత్రి గారు అప్పుడు ఒక లంచ్ ఏదో ఇచ్చారు సీనియర్ జర్నలిస్టులు అందరూ. ఇచ్చినప్పుడు వారు ఒక సందర్భంలో మీరు మారరా అన్నారు. నాతోటి మాట్లాడితే ఏం మారాలని, నేను అబద్ధం చెప్పానా, మోసం చేశానా, తప్పు చేశాను, ఏది చేసినా సరే మీకు క్షమాపణ చెప్పి మరీ మారుతాను, నాకేం అభ్యంతరం లేదంటే ఆయన మీరు మారలే అంటే వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతూ ఉంటే అప్పుడు గబాలను ఆయన ఒక సందర్భంలో ఎన్టీవీ సాక్షి అని ఏదో క్రిటికల్గా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడిపోతే, నేను ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ హోదాలో ఉన్న వ్యక్తిని ఐ షుడ్ కీప్ ది ఆర్గనైజేషన్ రెస్పెక్ట్ఫుల్లీ కదా, దాన్ని కాపాడాలి, దాని రెస్పెక్ట్ కాపాడాలనే ఉద్దేశంతో నేను ఐ అపోజిట్ చంద్రబాబు గారిని అందరి ముందే అడిగాను, అది మీరు చీఫ్ మినిస్టర్ కదండి, ఇప్పుడు అట్లా మాట్లాడకూడదు, మేము ఎన్టీవీ పలానా తప్పు చేసిందని చెప్పండి, నేను రెడీలీ ఒబలైజ్ దట్ అండ్ అపాలైజ్ కూడా చేస్తాను, అట్లా కాకుండా ఏవో కొన్ని టీవీలు భయం చేస్తున్నాయని చెప్పి అందరినీ భయం చేయమంటాం కరెక్ట్ కాదని. అది బహుశా తర్వాత ఏమోలే చీఫ్ మినిస్టర్ కదా, ఇప్పుడు అదే అపోజిషన్లో ఉంటే ఎవరు పట్టించుకోరు, కానీ చీఫ్ మినిస్టర్కి ఒక ఈగో ఉంటుంది కదా, అది ఏమన్నా కొంచెం హర్ట్ చేశానేమో నేను కూడా ఫీల్ అయ్యాను. కానీ బట్ నేనైతే తప్పు మాట్లాడింది అయితే కాదు. మీరు మీ సంస్థ అంతే ప్రతినిధిగా చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఎన్టీవీ గౌరవాన్ని నేను కాపాడడానికి ప్రయత్నం చేశాను, కానీ సరే నా గౌరవం సంగతి కొంత ఇబ్బంది వచ్చింది. నేను ఆత్మగౌరవాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేక నేను బయటకు వచ్చేసాను. హర్ట్ అయ్యారా సార్ మీరు? హర్ట్ అవటం అంటే మామూలుగా అయితే నేను యాక్చువల్గా తెర మీద నుంచి నేను ముందే చెప్పాను, టీడీపీ వాళ్ళతో గొడవ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు రావని చెప్పినప్పుడు సరే అని రాకపోయినా కూడా నేను బాగానే మేనేజ్ చేస్తున్నాం, అంత రేటింగ్లు అవి కూడా బాగానే వస్తుంది. బహుశా అది కూడా వాళ్ళకి కోపకారణం ఏందో తెలియదు. ఆ తర్వాత ఏమైందంటే నేను యాజమాన్యాన్ని చాలా స్పష్టంగా చెప్పాను, మీకు తెలుగుదేశం వైపు నుంచి ఇబ్బంది ఉంది, నేను ఏ క్షణమైనా వెళ్ళిపోవడానికి సిద్ధం, అయితే విత్ రెస్పెక్ట్ మీరు నన్ను గౌరవంగా తీసుకొచ్చారు, గౌరవంగానే పంపించండి, నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను,
నేనేం అడ్డం పడి నేను ఇక్కడే కూర్చుంటాను కూడా చెప్పను. లేదు లేదు అసలు మీరు ఇక్కడే రిటైర్ అవ్వాలని అంటుండేవారు చౌదరి గారు. సరే అవన్నీ ఏదో జరుగుతూ ఉంటాయి అనుకోండి, ఆయన అభిమానంగా చూశారు, గౌరవంగా చూశారు. కానీ చివరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆయన అంతకుముందు గతంలో చంద్రబాబుని తిట్టి గందరగోళం చేసిన వ్యక్తే ఇప్పుడు చంద్రబాబు గారికి బాగా కాస్త అనుకూలంగా మాట్లాడటం ఇదంతా జరుగుతూ ఉన్న వ్యక్తి ఈ పరిణామ క్రమంలో నేను ఆర్టికల్ నా స్టేట్మెంట్ ఇచ్చా కదా, రాజకీయం జరుగుతోంది, రాజకీయంగానే నన్ను ఈ షో పక్కన పెట్టారు, బహుశా మళ్ళీ వస్తుందని ఆశిస్తున్నాను, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే అది సాక్షి వాళ్ళు అడిగారు నన్ను. నేను వెబ్సైట్ నడుపుతాను కదా komineni.in దాంట్లో పెడితే వాళ్ళు చూసి నన్ను అడిగారు, మేము వేసుకుంటాం అంటే మీ ఇష్టం అన్న, వేసుకోవటం అది కాస్త మేనేజ్మెంట్ కూడా కొంచెం ఇబ్బంది అయినట్లుంది. ఆ తర్వాత టీడీపీ వాళ్ళు కూడా దాని మీద కాస్త గరం అయి ఉంటారు, సాక్షి కాబట్టి అయి ఉంటారు. అయినప్పుడు అదేమైంది, ఆ తర్వాత ఈ నేను చెప్పిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే నన్ను చాలా కించపరుస్తూ మెసేజ్లు ఇచ్చారు. మెసేజ్లు ఇస్తే ఆ మెసేజ్ ఇచ్చి ఎన్టీవీలో ఇంపార్టెంట్ వాళ్ళకి కూడా మెసేజ్లు వెళ్ళేటట్టు చూసుకున్నాడు ఆయన. చూసుకుంటే అది నన్ను కాదు కదా కించపరిచింది, నేను ఎన్టీవీ గౌరవాన్ని కాపాడడానికే నేను ప్రయత్నం చేశాను. కానీ ఎన్టీవీ వారు భయపడ్డారు. ఆ మెసేజ్ చూసి వెంటనే మరుసటి రోజు ఆయన తీసుకొచ్చి షోలో కూర్చోబెట్టారు. ఆయన ఆ మెసేజ్లో అనేక అబద్ధాలు రాశాడు. సరే ఆయన ఇష్టం, ఆయనకి నా మీద చిన్న తప్పు ఏది నేను పనికిమాలిన జర్నలిస్ట్ అనే అభిప్రాయం ఉండటం ఆయనకు హక్కు ఉంది, నేనేం దాన్ని తప్పు పట్టను. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎవ్రీబడి విల్ హ్యావ్ హిజ్ ఓన్ ఒపీనియన్, దాన్ని నేను తప్పను. కానీ సంస్థ వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చి గౌరవించటం అనేది జరిగినప్పుడే నాకు కాస్త అది వెంటనే నేను అబ్జెక్టెడ్. ఇది ఎట్లా నన్నుగా తిట్టింది, మిమ్మల్ని తిట్టారు, ఇది పెద్దగా అంటే నాకు తెలియదండి అన్నారు ఆయన మేనేజ్మెంట్ వారు. మాకు తెలియకుండా జరిగిందండి. సరే అని ఇంకో 1 వీక్ చూశాను. 1 వీక్ చూసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ డిబేట్స్లో పెట్టిన మరుక్షణం నేను అసలు ఆఫీస్కి కూడా వెళ్ళలేదు, కాగితం రాసి కారు తాళం పంపిస్తే అప్పుడు మళ్ళీ నాకు వెనక్కి పంపించేశారు. లేదు మీరు వెళ్ళొద్దని, నేను మళ్ళీ మాట్లాడతామని కవర్ చేశారు. వాళ్ళు మాట్లాడలేదు, నేను వెళ్ళలేదు. 1వ తారీఖుకి నేను టోటల్గా మళ్ళీ పంపించేశాను నాకు వద్దని చెప్పేసి. సో ఆ రకంగా బయటికి రావడం జరిగింది. ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ తప్ప అది దానికి ఐ కెన్ అండర్స్టాండ్, వాళ్ళకి ఆయనకు ఉండే ఇబ్బందులు కావచ్చు, ఆ సంస్థకు ఉండే ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ఇబ్బందులు కాబట్టి వీటన్నింటి దృష్ట్యా పోసి ఏమైనా చేసి ఉండొచ్చు. అయితే ఏంటంటే నన్ను తెర మీద లేకుండా చేయాలనేటువంటి మన కుట్ర అన్నది పెద్ద పదం కావచ్చు, కానీ పెద్ద పదం అవుతుందేమో, కానీ ఓ ప్రయత్నం అయితే జరిగిందేమో నాకు అనిపించింది. మీరు చాలా నైస్గా చెప్తున్నారు సార్, అందరికీ తెలిసిన విషయం. మీరు తెర మీద నిన్నటి వరకు ఉన్నారు, వాళ్ళ నుంచి లేరు. అది ఒక 4 రోజుల పాటు అంటే ఎందుకు అనుకో 4 రోజుల పాటు ఆగాను అక్కడికి. ఇంకో 4 రోజులు ఇంకో 2 నెలలు ఆగాలని అడిగారు నన్ను. ఆగటానికి కూడా సిద్ధపడ్డాను, నిజం చెప్పాను, నేనేమి అబద్ధం చెప్పకూడదు, సిద్ధపడ్డాను. సరే కానీ ఆయన అడుగుతున్నారు కదా అని అనుకున్నా. అయితే ఈ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇక అక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ మై ఇమేజ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.